మన రక్షకుడు ప్రియమైనటువంటి యేసు ప్రభు నామమున మీ అందరినీ కూడా మరొకసారి ఈ యొక్క వాక్య పరిచర్యలోకి వాక్య సందేశంలోనికి ఆహ్వానిస్తున్నాను. మీ అందరికి కూడా శుభాభివందనములు తెలియచేస్తున్నాను. శ్రోతలారా, గత వారము మొదటి సంచికలో వెలుగులో నడుచుట లేదా వెలుగులో జీవించుట అనేటువంటి అంశంలో మనం నేర్చుకున్నాం. ఈ రెండవ సంచికలో మనం నేర్చుకోబోయేటువంటి అంశము రక్షించే విశ్వాసం. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయమున గొప్ప దేవుడా, మేము నేర్చుకోబోతున్నటువంటి ఈ యొక్క సందేశంలో ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచండి. పరలోకం నుంచి ప్రభువా, నా నోటికి మిమ్మల్ని గణపరచటానికి, మీ నామమును అత్యున్నత స్థాయిలోకి ఎత్తటానికి నా నోటిని బూరగా వాడుకొని అనేక ఆత్మలను రక్షించే మార్గంలో ఈ యొక్క పరిచర్యను నడపమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ విశ్వాసులారా, ఈరోజు రెండవ సంచిక రక్షించే విశ్వాసము. రక్షించే విశ్వాసము. విశ్వాసము అనగా మనము ఎక్కువగా స్నేహితుల మధ్యన విశ్వాసమును మనం చూస్తూ ఉంటాం. అలాగే భార్యాభర్తల మధ్యన విశ్వాసం చూస్తూ ఉంటాం. రక్త సంబంధికుల మధ్యన విశ్వాసమును చూస్తూ ఉంటాం. అలాగే తోబుట్టువుల మధ్యన, ఇంకా ఇహలోకంలో మనం ఎంతో ఇష్టపడేటువంటి వారి మధ్యన మనం ఎక్కువగా విశ్వాసము చూపిస్తూ ఉంటాం కదా. దేవుని బిడ్డలారా, విశ్వాసము అన్నది మరి ఈ లోకంలో ఉన్నటువంటి సంబంధంకు మనం అంటు కట్టుకోవటానికి, మన బంధాలు మెరుగుపడటానికి, మన స్నేహము, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ బంధాలను ఇంకా బలపరుచుకోవటానికి వాటి మధ్యన విశ్వాసము, నమ్మకము అనున్నది గట్టిగా పనిచేస్తూ ఉంటుంది. అయితే మనల్ని రక్షించేటువంటి విశ్వాసము ఈరోజు మనం రెండవ అంశంలో నేర్చుకుంటున్నాం. రక్షించేటువంటి విశ్వాసం అనగా ఈ విశ్వాసము మనల్ని మన రక్షకుడైనటువంటి ప్రియ యేసు ప్రభువునకు దగ్గర సంబంధముగా మనల్ని తీసుకెళ్తా ఉంది. ప్రియ విశ్వాసులారా, యేసు ప్రభుతో మనం అంటు కట్టుకోవటానికి ఈ విశ్వాసము మనల్ని బలపరుస్తూ ఉన్నది. అలాగే మనల్ని రక్షించేటువంటి విశ్వాసము కావాలి మనందరికి కూడా. ప్రతి క్రైస్తవుడు మన విశ్వాసము రక్షించే విశ్వాసంలాగా ఉండాలి. రక్షించేటువంటి విశ్వాసం అంటే మరి ఎవరితో విశ్వాసంగా ఉండాలి? మన రక్షకుడు ఎవరు? యేసు ప్రభు గారు. యేసు ప్రభుతో మనల్ని రక్షించేటువంటి వారితో మనము నమ్మకము, విశ్వాసముగా ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఖచ్చిగా, ఎంత నమ్మకంగా ఈ విశ్వాసాన్ని కనబరచాలి. అవును, విశ్వాసము బలపడాలంటే మనము కొన్నిసార్లు త్యాగం చేస్తూ ఉంటాం ఈ లోకంలో. స్నేహితుల మధ్యన విశ్వాసము, నమ్మకమును ఇంకా దగ్గర సంబంధం చేసుకోవటానికి మనకున్నదంతా కూడా త్యాగం చేస్తూ ఉంటాం. మనం ఇంకా నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి పరలోక సంబంధమైనటువంటి రక్షకుడితో సంబంధం మనం పెంచుకోవాలంటే ఎంత విశ్వాసం ఉండాలి కదా. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఈరోజు మనకిచ్చినటువంటి ఈ ఈవులన్నీ కూడా దేవునివే. మరి మన ప్రభువుకి మనం ఎంత విశ్వాసం ఉండాలి? దేవుడిస్తున్నటువంటి మన ఉద్యోగంలో, మన ఆదాయంలో, మన సంపదలో
మనం చేసేటువంటి వ్యాపారంలో మనము దేవుడికి విశ్వాసంగా ఉన్నామా? దేవుడు అడుగుచున్నాడు, నా కుమారులారా, కుమార్తెలారా, నేను ఇచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా అందులో నుంచి 10వ భాగము నాది అంటున్నాడు. 10వ భాగము దేవుడిదని చెప్తున్నాడు. 24 గంటల సమయంలో కొద్దిగా సమయము నాకు ఇవ్వండి అంటున్నాడు. దేవుడు ఇచ్చేటువంటి వ్యాపారంలో నువ్వు సంపాదించే ప్రతి రూపాయిలో 10వ వంతు నాది అంటున్నాడు. అనేక ఆశ్చర్య కార్యములు మన జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నాడు. మరి తిరిగి మనము దేవుడికి ఎంత ఇవ్వాలి? ఈ లోకంలో ఉన్నటువంటి ఒక స్నేహితుడు లేక ఒక బంధువు మన జీవితంలో ఏదైనా ఒక చిన్న సహాయం చేసినట్లయితే, మన జీవితంలో మన ఎదుగుదలలో ఏదైనా వారు వెనకుండి మనకు సపోర్ట్ చేసినట్లయితే, మరి వారికి మనం తిరిగి ఇవ్వకుండానే సహాయము, మళ్ళీ తిరిగి వారికి సహాయం చేయకుండానే ఉంటే దాన్ని ఏమంటారు? నమ్మక ద్రోహం అని కూడా అంటూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనల్ని రక్షించేటువంటి విశ్వాసంలో మనం ఇంకా ఎంత నమ్మకంగా ఉండాలి? పరలోకముకు నడిపించేటువంటి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువునకు మనం ఎంత విశ్వాసంగా ఉండాలి మనం చూసుకుందాం. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1-6 మనం చదువుకుందాం. విశ్వాసం అనగా బైబిల్లో ఏమి చెబుతుంది? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని చెప్తుంది వాక్యం. అవును దేవుని బిడ్డలారా, విశ్వాసము, నాకు దేవుని పట్ల విశ్వాసం ఉన్నది. ఆయన మానవాళి కొరకు తన రక్తమును కార్చి త్యాగము చేసినటువంటి ఆ శ్రమలు, సిలువలో కార్చినటువంటి రక్తము నేను నమ్ముచున్నాను. ఆ యొక్క సిలువలో కార్చినటువంటి రక్తము మూలముగా ప్రతి మానవునికి రక్షణ కలుగుచున్నదని నేను విశ్వసిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మరణించి పునరుద్ధానుడైనటువంటి మన యేసు ప్రభు మళ్ళీ తిరిగి రెండవసారి రాబోచున్నాడని నేను నిరీక్షిస్తున్నాను. కాబట్టి ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము ప్రతి ఒక్కరికి, క్రైస్తవులకు అవసరమై ఉన్నదని వాక్యం మనకు బోధిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసినటువంటి 11వ అధ్యాయము 6వ వచనము ఈ విధంగా చెప్పుచున్నది. నేను చదువుతున్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చూడండి ఎంత గొప్ప వాక్యము, చాలా క్లారిటీగా చెబుతున్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. అవును ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క ఆలయంకు వచ్చే ప్రతి బిడ్డ కూడా నా ప్రభువు నన్ను శ్రమల నుంచి రక్షిస్తాడు, విమోచిస్తాడు, నా అవసరతలను తీర్చగలడు, నా ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దగలడు, నా కుమారులు కుమార్తెల భవిష్యత్తును అభివృద్ధి చేయగలడు, నా వ్యాపారమును విస్తరింపగలడు, నా ఉద్యోగమును అభివృద్ధి చేయగలడు. ఇటువంటి అన్నీ దేవుడు చేయగలడు అని ఒక గొప్ప సంకల్పముతోనే, నిరీక్షణతోటి మనమందరము కూడా దేవుని ఆలయంకు వెళ్ళుచుంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని మనకు బైబిల్ వాక్యము చెప్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయుడువాడని నమ్మవలెనని
వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్నది విశ్వాసులారా. మనలో విశ్వాసం లేకుండా, మనలో నమ్మకం లేకుండా దేవుడు శక్తి గలవాడు, సృష్టికర్త, సమస్తము సాధ్యమే. మానవునికి ఈ లోకంలో సాధ్యం కాని ప్రతిదీ కూడా దేవునికి సాధ్యమై ఉన్నదని మనము ఖచ్చితంగా నమ్మకంతో, విశ్వాసముతో ప్రభువును అడిగిన ఎడల, ప్రభువుతో మనము మన యొక్క ప్రార్థన ద్వారా, విన్నపముల ద్వారా మనం సమర్పించుకొనిన ఎడల ఆయన మనకు సంపూర్ణమైనటువంటి మన ప్రార్థనకు జవాబిస్తాడని చెప్పి వాక్యం చెప్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. మరి చూడండి, మనం నేర్చుకుంటున్నటువంటి ఈ యొక్క అంశము రక్షించే విశ్వాసము. రక్షించే విశ్వాసం అంటే మరి మనం ఒక్కసారి యోహాను 3:16 చూసుకున్నట్లయితే అందరికీ తెలిసినటువంటి వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎస్ ప్రియ విశ్వాసులారా, మన కొరకే తెగిపోయినటువంటి ఈ యొక్క మానవ సంబంధమును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో, మన యెహోవా దేవుడు మళ్ళీ తిరిగి మనతో బాంధవ్యమును పెంచుకోవటానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించాడు. ఎవరైతే ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి ఆయనను నమ్ముతాడో, విశ్వసిస్తాడో, ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని మనకు చెప్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సొంత రక్షకునిగా యేసు ప్రభు నామమందు విశ్వసించాలి. అట్లు విశ్వసించి మనము ప్రార్థించిన ఎడల, మన పాపముల గురించి క్షమాపణను అడిగిన ఎడల, ఆ యొక్క యేసుక్రీస్తు నామమున మనం విశ్వాసంతో అడిగినప్పుడు ఖచ్చితంగా మనం ఎవ్వరం కూడా మరి తప్పిపోకుండా నిత్య జీవమునకు దేవుడు మనల్ని తీసుకెళ్తాడని మనకు ఈ యొక్క వాక్యము అందచేస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. మరి మన యొక్క విశ్వాసము ఏ రకంగా ఉన్నది? మన విశ్వాసము ఎంత నిజమైనటువంటి మార్గంలో నడుస్తున్నది? నిజంగానే ప్రభువు పట్ల మనము విశ్వాసంగా ఉన్నామా? ప్రభువుతో మన యొక్క బంధాన్ని దినదినమునకు అభివృద్ధిలో మన విశ్వాసం పెరుగుతున్నదా ప్రియ దేవుని బిడ్డలారా? ఒకసారి చూసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2:14 ఒకసారి చదువుదాం. యాకోబు 2:14 చదువుకుందామండి. విశ్వాసులారా, మీ అందరు కూడా పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే యాకోబు 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా అని మనము ఇక్కడ యాకోబు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరైనా సరే క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పిన ఎడల అది ఏమి ప్రయోజనము? కాబట్టి విశ్వాసానికి, క్రియలకు, ఈ రెండిటికి కూడా ఎంతో అన్యోన్య సహవాసం ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రెండు కలిస్తేనే నిజమైనటువంటి విశ్వాసము కలుగుచున్నదని వాక్యం చెప్పుతున్నది. ఒకవేళ ఒట్టి విశ్వాసం ఉన్నా క్రియలు లేకుండా ఉంటే అది నిన్ను రక్షణ మార్గంలో నడిపించదు ప్రియ దేవుని బిడ్డలారా. ఏమి ప్రయోజనము అని యాకోబు అడుగుతున్నాడు. క్రియలు లేకుండా విశ్వాసము నీకు ఎలాగా రక్షణ మార్గంలో నడిపిస్తుంది అని యాకోబు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి కిందికి చూసుకున్నట్లయితే
18వ వచనం ఒకసారి చూద్దాం. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నదని నాకు క్రియలున్నవని క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నీ విశ్వాసము నీకు కనపడుతునని చెప్పాను అని యాకోబు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అని వాక్యం బోధిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం బోధించుండొచ్చు, మనము దేవుని యందు విశ్వాసం ఉండొచ్చు, కానీ క్రియలు లేకుండా ఒట్టి విశ్వాసము వ్యర్థమే. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యందు క్రియలలో విశ్వాసం ఎలా చూపాలి? మనం ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే, దేవునితో అన్యోన్య సంబంధము, విశ్వాసంతో కూడుకున్నటువంటి సంబంధం, క్రియలతో కూడుకున్నటువంటి సంబంధము మనం చేయాలంటే మనం ఏం చేయాలి? మనం అడిగినటువంటి ప్రార్థనలు విన్నటువంటి దేవుడు మనకు సమాధానములు ఇచ్చి, ఇదిగో ప్రభువా నేను అనారోగ్యముగా ఉన్నాను, నాకు మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయము అని ప్రార్థించినప్పుడు నా దేవుడు నాకు మంచి ఆరోగ్యమును దయచేస్తాడు. తర్వాత మనం దేవుణ్ణి మర్చిపోతాం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి ఆ పనిని కూడా మనం మర్చిపోతాం. ప్రభువా నేను ఉద్యోగం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను, ఈ వ్యాపారంలో నాకు ప్రభువా నాకు సంపూర్ణమైనటువంటి బలము చేకూర్చండి, అభివృద్ధిని చేకూర్చండి, సత్ఫలితమును అనుగ్రహించండి. నేను పాడి పంటలు చేస్తూ ఉన్నాను, వ్యాపారం చేస్తున్నాను, వ్యవసాయం చేస్తున్నాను, ఈసారి నా పంటలో అధిక శాతము కోతనివ్వండి, నన్ను అభివృద్ధి చెందించండి అని మనం ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అది అనుగ్రహించిన తర్వాత దేవుడి సహాయం మనము నార్మల్గా మర్చిపోతూ ఉంటాం. దేవుడికి ఇవ్వవలసినటువంటి 10వ భాగము ఇవ్వటానికి మర్చిపోతూ ఉంటాం. దేవుడికి ఇవ్వాల్సినటువంటి కృతజ్ఞత కానుకలు మర్చిపోతూ ఉంటాం. దేవుడికి తిరిగి ప్రార్థన ద్వారా కృతజ్ఞతలు చెల్లించడం కూడా మనము మర్చిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి క్రియలు లేకుండా నా దేవుని మీద నాకు విశ్వాసం ఉన్నదని మనం ఎంత మాట్లాడుకున్నా అది వ్యర్థమే అని చెప్పి ఇక్కడ వాక్యం మనకు తెలియచెప్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒకసారి మనము దావీదు మహారాజు చాలా గొప్ప మాటలు పలుకుచున్నాడు. ఒకసారి కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనం. దయచేసి విశ్వాసులారా మీరు కూడా నాతో పాటు పరిశుద్ధ గ్రంథము త్రిప్పవలసిందిగా కోరుచున్నాను. కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనం. దావీదు మహారాజు తనను చంపకోరుతున్నటువంటి సౌలు మహారాజు నుంచి తప్పించుకుంటూ, దినదినము తన ప్రాణభయం నుంచి తప్పించుకుంటూ దేవుడు కాపాడుచున్నప్పుడు తను రాసుకున్నటువంటి కీర్తన చూడండి. 27వ వచనం, 20వ అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు అని చెప్పేసి ఎంత చక్కగా దావీదు మహారాజు రాస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు, ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులు ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి ధనమును బట్టి, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి, మనకున్నటువంటి అధికారమును బట్టి, మనకున్నటువంటి డబ్బును బట్టి, బంగారమును బట్టి, మనకున్నటువంటి
సంపదను బట్టి, మనకున్నటువంటి అంగబలము అండబలమును బట్టి అతిశయపడుతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే సౌలు తన వెనకాల ఉన్నటువంటి సైన్యమును బట్టి, తన బలమును బట్టి, రాజుగా అధికారమును బట్టి ఎంతో అతిశయపడ్డాడు. కానీ దావీదు మహారాజు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని చెప్పేసి దావీదు రాస్తున్నాడు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చున్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బును, ధనమును, ధాన్యములను, పేరు ప్రఖ్యాతులను, అధికారమును, ఇవన్నీ కూడా దయచేసిన వాడు మన ప్రభువే, దేవుడే. ఆయనే దయచేశాడు. కాబట్టి ఆయన శక్తి ముందు ఈ యొక్క పేరు ప్రఖ్యాతలు, ఈ అధికారాలు, ఈ యొక్క బలము, శక్తి, డబ్బు ఇవన్నీ కూడా ఏమీ సరితూగమని దావీదు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క దెబ్బతో ఒడిశాలో తీసుకొని అంత పెద్ద గొలియాతును చంపగా అంటాడు, వారు కృంగి నేలన పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. దాని అర్థం ఏంటంటే, మన ముందు ఎంత పెద్ద సవాలు ఉన్నప్పటికీ, మన జీవితంలో సాతానుడు ఎంత పెద్ద బాధలను, అనారోగ్యమును, నిందలను, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో గలిబిలిని, ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులను ఎన్ని వాడు సృష్టించినప్పటికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున విశ్వసించు వారికి దేవుడే మనను రక్షించే విశ్వాసం మనలో ఉన్నప్పుడు, మన రక్షకుడు ప్రియమైనటువంటి యేసు ప్రభు నామమున సమస్తము కూడా లయమైపోతాయి. ఏ రకంగా అయితే దావీదు విశ్వాసముతో అంత పెద్ద గొలియాతును ఒక్క దెబ్బకు నేలను కొట్టాడో, అలాగే ప్రభునందు ఎవరైతే విశ్వాసంగా ఉంటారో మనందరము కూడా అట్టి శక్తిని పొందుకుంటామని బైబిల్ వాక్యం మనకు బోధిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మరొక వాక్యము, ఒకవేళ ఈ లోకవాంఛలతో నీవు కుంగి కృషిస్తున్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఉద్యోగంలో, నీ పని చేయుచున్నటువంటి ఆ సందర్భములలో నీవు భయపడుచున్నావేమో, నీ అధికారులతో నీవు భయపడుచున్నావేమో, నీ వ్యాపారములలో నిన్ను ఎదగనీయకుండా నువ్వు ఎవరి వలనో భయపడుచున్నావేమో, నీ జీవితంలో నీవు అభివృద్ధిలోనికి రావటానికి నీవు ఏదైనా భయము కలిగి ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, దేవుడు మరి 27వ కీర్తన ఒక్కసారి 1వ వచనం చదువుకుందాం. 27వ కీర్తన, యెహోవా నాకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు అని ఇలా రాసుకుంటూ వస్తున్నాడు దావీదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఎటువంటి భయం అవసరం లేదు, ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. నీవు అనారోగ్యంలో ఉన్నావా, నీవు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడితో ఉన్నావా, నీ ఉద్యోగంలో నీ అధికారులతో, నీ పై స్థాయి అధికారులతో నీకు ఒత్తిడి ఉన్నదా, భయపడుచున్నావా? ప్రభుతో నీవు మాట్లాడు. మనల్ని రక్షించే నమ్మకమైన విశ్వాసము గల మన స్నేహితుడు, మన ప్రభువు, గొప్ప తండ్రి మనకున్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభు యందు మనం విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచే, అందుకే దావీదులాగా మనం కూడా యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, ఆయనే నాకు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికీ భయపడనని చెప్పేసి గొప్ప మాటలు దావీదు రాస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి మరొక వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం.
ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము ఈ రకంగా ఉన్నది. చదువుతున్నాను, దయచేసి మీరు కూడా ఫాలో కండి. దేవునిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని చెప్పేసి ఎంతో గొప్ప వాక్యం మనతో మాట్లాడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించేటువంటి విశ్వాసం, మనకు ఓదార్పునిచ్చేటువంటి విశ్వాసం, మనల్ని బలపరిచేటువంటి విశ్వాసం, మనల్ని ఆరోగ్యంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి విశ్వాసము మన ప్రభువులో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే చూడండి 6వ వచనము ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడి యందు మనం ఎటువంటి విశ్వాసము మనకు ఉండాలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 6వ వచనం చదువుతున్నాను. ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలో మనకి ఇక్కడ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే మన విశ్వాసమును ప్రార్థన ద్వారా, మనం ఎప్పుడైతే మన విశ్వాసమును మన విన్నపముల ద్వారా ప్రభువునకు ప్రతిదినము కూడా నమ్మకంతో విశ్వాసముతో మనం తెలియచెప్పుచున్నప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన ఏం జరుగుతుందంట? మన హృదయములకును మన తలంపులకును కావలి ఉంటుందంట. ప్రియ దేవుని బిడ్డ, అంటే ఇక సాతాను మన మీద జయించటానికి అవకాశం కూడా లేకుండా, ఇక సాతాను మనల్ని శోధించటానికి కూడా మనకు అవకాశం లేకుండా దేవుడు మన చుట్టూ కూడా కావలి ఉంచుతాడని చెప్పేసి, ఎప్పుడైతే మనం ప్రభుతో దినదినము విశ్వాసంలో మనం పెరగాలని చెప్పేసి ఈ వాక్యం బోధిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ప్రియ విశ్వాసులారా, చిట్ట చివరిగా మనం ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము, దయచేసి మీ అందరు కూడా తీయండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25 నుంచి మనం కొన్ని వచనం చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మంచి ఇలస్ట్రేషన్ ద్వారా మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25 నుంచి నేను చదువుతున్నాను, దయచేసి వినండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. చూడండి, యేసు ప్రభు శిష్యులతో, నేను ప్రార్థన చేయటానికి ఒంటరిగా ఉంటున్నాను, మీరు ఇక్కడ వేచి ఉండి నా గురించి కూడా ప్రార్థన చేయండి అని ప్రభు సముద్రంలోనికి వెళ్ళాడు. తర్వాత 4వ జామున, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వస్తా ఉన్నాడు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడ్డారు, భూతమని చెప్పుకున్నారు. భయము చేత ఆ శిష్యులందరూ కూడా కేకలు వేశారంట. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే యేసు ప్రభు వారికి సమాధానం ఇచ్చాడు. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని యేసు ప్రభు శిష్యులతో అన్నాడు. పేతురు అప్పుడు అన్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం కూడా దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, ప్రభువా నీవే నిజమైన దేవుడివైతే నేను అడిగేటువంటి నా ప్రశ్నకు, నేను అడిగేటువంటి నా కోరికను మీరు తీర్చండి, ఇక నా జీవిత కాలం అంతా నీతోనే జీవిస్తాను ప్రభువా, నీ కొరకే జీవిస్తాను ప్రభువా, నీ కొరకే విశ్వాసంగా ఉంటాను ప్రభువా, నా కుటుంబమునంతా నీ కొరకే కట్టుకుంటాను ప్రభువా, నా సంపాదనలో 10వ భాగము నా జీవిత కాలం అంతా సంఘముకు సపోర్ట్ చేస్తానని ఎన్నో వాగ్దానాలు మనం చేస్తుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును తెలుసుకోవటానికి కొన్నిసార్లు మనం ఛాలెంజెస్ వేస్తూ ఉంటాం మన జీవితంలో. అలాగే పేతురు కూడా ఇక్కడ దేవుడితో ఒక ప్రశ్న వేశాడు. ప్రభువా, దేవుణ్ణి పరీక్షించాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భూతం అనుకున్నారు. కానీ ప్రభువు పిలిచాడు, మీరు కంగారు పడకండి, నేనే అన్నాడు. అయితే పేతురు ఏమన్నాడు? ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. దేవుని బిడ్డలారా, ఒక మనిషి నీళ్ళ మీద సాధారణంగా నడవటము సాధ్యమేనా? అసాధ్యమైనటువంటి పని. కానీ పేతురు దేవునితో ఆయన శక్తిని పరీక్షించటానికి దేవుడితో ఈ సవాల్ విసిరాడు. అప్పుడేమన్నాడో చూద్దాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూసి భయపడి మునగసాగెను. అవును దేవుని బిడ్డలారా, మన విశ్వాసము ఎటువంటిది? అల్పవిశ్వాసం. అల్పవిశ్వాసులారా అంటున్నాడు దేవుడు. ప్రభువు మనం ప్రార్థనలు చేస్తున్నప్పుడు చాలామందిని కూడా అనేక సార్లు, ఎన్నో సంవత్సరములు, ఎన్నో నెలలు మనము కష్టపడి ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువా ఇదిగో మాకు గర్భఫలము దయచేయుడి, ప్రభువా మాకు సొంత గృహమును దయచేయుడి, ప్రభువా మా బిడ్డలకు ఉద్యోగాలను దయచేయుడి, ప్రభువా మాకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయుడి అని కొన్నిసార్లు మనము బాధపడుతూ వేదనతో ప్రభుతో మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ అది విశ్వాసముతో, సహనముతో మనము దేవుని యొక్క సమాధానం కొరకు ఎదురు చూడకుండా మన విశ్వాసం ఏమవుతున్నది? అది పొందటానికి సమయము దగ్గర పడే లోపే మన విశ్వాసము సన్నగిల్లుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో సహనం ఉండదు, మనలో ఓర్పు ఉండదు. దేవుడు నాకు సంపూర్ణంగా దయచేస్తాడు అనేటువంటి నమ్మకము, విశ్వాసము చివరిదాకా ఎవరైతే ఉంటారో వారికే దేవుడు దయచేస్తాడని వాక్యం చెప్తున్న దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నేను ఈ యొక్క దోణి దిగి నీవు నిజంగా ప్రభువు అయితే నన్ను ఈ నీళ్ళ మీద నడుచుకుంటూ నీ యొద్దకు రావటానికి సెలవేమని అడిగినటువంటి పేతురు ఏం చేశాడు? నడుచుకుంటూ ప్రభువు దగ్గరికి వెళ్ళలోపే గాలికి భయపడి మునగసాగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గాలి తుఫాన్లు మన జీవితంలో కూడా అనేకమైన సార్లు వస్తూ ఉంటాయి. ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, అపనమ్మకము గడుగుతూ ఉంటుంది, అనారోగ్య పరిస్థితులు వస్తుంటాయి, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు వస్తుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వీటన్నిటిని కూడా మన ప్రభువుతో మనం పోల్చినప్పుడు అవి ఏ పాటివి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తికి సమానము కావు. దేవుని బిడ్డలారా, మనము విశ్వాసము, అందుకే మనకు కావాల్సింది మామూలు విశ్వాసం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి విశ్వాసం కావాలి? రక్షించే విశ్వాసం మనకు అవసరం. ఆ రక్షించేటువంటి విశ్వాసం మనకు కావాలి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు పేతురుతో? చూడండి, గాలిని చూసి భయపడి మునిగిపోతున్నాడు పేతురు. ప్రభువా నన్ను రక్షింపుమని కేకలు వేస్తున్నాడు. వెంటనే యేసు ప్రభు చెయ్యి చాచి అతని పట్టుకొనెను. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ఇహలోక సంబంధమైనటువంటి బాంధవ్యాల మీద విశ్వాసములు కన్నా ప్రభువుతో, మనల్ని రక్షించే వాడితో మనకు విశ్వాసము, బలమును, శక్తిని ఆయన యందు మనం ఎదుగుదలలో ఉన్నప్పుడు మన ప్రభువు మనల్ని అందరినీ కూడా సంపూర్ణమైనటువంటి రక్షణ మార్గంలో నడిపిస్తాడని ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది సంపూర్ణమైనటువంటి రక్షించే విశ్వాసము మనం కనుగొని ప్రభువులో
మనము జీవించి ఎదిగి మన కుటుంబములు మనం అనేక మందికి మాదిరి జీవితంగా ఉంటూ అనేక మందికి ఈ యొక్క రక్షించే విశ్వాసము మన యేసు ప్రభులోనే ఉన్నదని చెప్పి అనేక ఆత్మలను రక్షించే పనిలో ఉంటూ ఆ ప్రభువు మనం రెండవ రాకడలో వచ్చే వరకు కూడా మనందరము ఈ విశ్వాసం నుంచి సన్నగిల్లకుండా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా ప్రభువుతో చేయి పట్టుకొని ప్రభు యందు విశ్వాసముతో నడుస్తూ మనందరము కూడా ఆ పరలోక రాజ్యంలో కలుసుకొని సంతోషించాలని నా యొక్క ఆశ ఉన్నది. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. గొప్ప దేవుడా, ఈ యొక్క రెండవ సంచికలో ప్రభువా రక్షించే విశ్వాసము అనేటువంటి గొప్ప సందేశము మా జీవితంలో మీరు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా మీకే స్తోత్రం నాయన. నన్ను వాడుకుంటున్నందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభువా ఈ యొక్క వాక్యం అనేకులను సందర్శించి అనేక హృదయములను తాకి ప్రభువా వారందరూ కూడా మీ యందు విశ్వాసమును నమ్మకమును పెంపొందించుకొని ప్రభువా మీరే మా రక్షకుడని ప్రతి ఒక్కరు సొంత రక్షకుడుగా మిమ్మల్ని అంగీకరించిన ప్రతివాడు ప్రభువా నశింపక నిత్య జీవం పొందుతాడని మాకు వాక్యం తెలియజేసినట్లు ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి ఈ యొక్క సందేశము అనేక ఆత్మలను రక్షించే పనిలో మెరుగుపడటానికి మీ యొక్క పరిశుద్ధ ఆత్మను దయచేసి ప్రభువా మరొక సంచికలో మేము కలుసుకొని నాయన మీ యొక్క వాక్య సందేశంలో పరిచర్యలో మమ్మల్ని పాలిభాగస్తులు చేసుకుంటున్నందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ వింటున్నటువంటి ప్రతి ఒక్క శ్రోతలకు ప్రభువా వారందరిని మీరు ఆశ్రయించండి, వారి అక్కలను మీరు తీర్చండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి విశ్వాసమును ఇంకా బలపరుచుకొని వాక్యం ద్వారా ప్రభువా వారు ఇంకా మీకు దగ్గరగా బాంధవ్యమును పెంచుకొని మేమందరం కూడా కలిసి ఆ రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండే సహాయం దయచేయమని, మా తప్పులను పాపమును క్షమించమని మా ప్రభువును ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఆమెన్.